అందరికి ఏ సమస్య లేవా? ఎవరు ఏం మాట్లాడట్లేదు? అందరికి ఇందిరా ఇల్లు ఉన్నాయా? మరి ఇందాక వచ్చి మాట్లాడలేదే. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం. ఇందిరా ఇల్లు కానీ, బాత్రూమ్స్ కానీ, మీకు నల్లాలు కానీ, మోరీలు కానీ, లేబర్ యూజ్ కార్డు, ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా అన్నీ వేస్తాము. అన్నిట్లలో మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా కార్పూర్ శ్రీనివాస్ గారికి చెప్పండి, మేమందరం కలిసి మీకు అన్నిట్లలో సహాయపడతాం. మా పార్టీ ఉన్నది, అందుకే మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. తీసిన అప్పుడే చేసినాం. వెళ్ళా మాట్లాడుతుంది కూడా హలో, నా పేరు చంద్రకాంత్. నాకు మీ సేవ ఉంది. మీకు ఏమున్నా నా మీ సేవ ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా మన క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ, లేబర్ కార్డులు కానీ, పిల్లలకు స్కాలర్షిప్లు కానీ ఏమున్నా మన మీ సేవ ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నా నా వంతు సాయం మీకు చేస్తా. మీకు తెలియకుండా నన్ను వచ్చి కలిస్తే మీకు ఎటు పోతే ఏమవుతుంది, గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, లేదా ఎంఆర్ఓ ఆఫీసులా, ఎంపీడీఓ ఆఫీసులా, మీకు ఏమన్నా ఇబ్బంది అయినా నన్ను కలిస్తే మీకు నా వంతు సాయం చేస్తాను. ధన్యవాదాలు. బెల్లంపల్లి సంవత్సరాల దగ్గర మన సిఆర్సెట్ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ మీ సేవ సిఆర్సెట్ డిగ్రీ కాలేజ్ లేదు సార్, దాని ఆపోజిట్లో ఉంటుంది మీ సేవ. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది రాండి. శ్రీలక్ష్మి మీ సేవ అక్కడికి వస్తే అయిపోతుంది. తమ్ముని పేరు పెద్దెల్ల చంద్రకాంత్ యాదవ్. అతనికి డిగ్రీ కాలేజీకి ఎదురుగా మీసేవ కేంద్రం ఉన్నది. ఇక మీసేవ అంటే మీసేవలో తప్పనిసరి అందరూ ఏ పని అయినా చేసుకోవాల్సింది. కరెంట్ బిల్లు కట్టాలన్నా మీసేవ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తమ్ముడు మనకు జైపూర్ మండలం అధ్యక్షుడిగా పనిచేస్తుంది, తెలంగాణ లేబర్ యూనియన్ తెలుగు. కాబట్టి మనం కూడా ఆయన సేవలను తప్పనిసరి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు బయట 500 తక్కువైతే మనకు ఆయన ఛార్జీలు మాత్రం తీసుకొని మనం సేవ చేస్తాం. ఎందుకంటే మనం అగ్రికల్చర్ కూడా కరెంట్ బిల్లు అని సంబంధించిన వేరుకుంటాయి. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి కార్పూర్ సీట్లో మీకు ఏమైనా చెప్పగలుగుతావా? మీరు సరే సమస్య ఉన్నా లేకున్నా కానీ ఒక్కొక్కసారి కొంత మీరు పరిచయం అవ్వడానికి కూడా అవకాశం కల్పించుకోవాలి. అదే వస్తుంది సమస్య మనం చెప్పుకోవాలి. బయటికి మాట్లాడలేదు.